అచ్చం అలాగే చేస్తానని పిల్లలైతే బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ నేను అలా చేస్తానో లేదో నాకే తెలీదు. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను. అదేంటంటే పిల్లలు ఈ మామిడిపళ్ళని చూసి ఒక రెసిపీ చూపించారు ఇలా చేసివ్వనేసి. అదేనండి జెల్లీ కేక్ లాగా చేస్తారు కదా, మ్యాంగో పుడ్డింగ్ చేస్తారు కదా అది. సో అలా చేయడానికి నేను కూడా ఇంకా చేసిస్తానులే సరే అనేసి కట్ చేసుకొని చేస్తూ ఉన్నాను. ముందు పళ్ళని కడిగేసుకొని ఇలా పీసెస్ కింద కట్ చేసి లోపల ఉన్న పల్ప్ని సపరేట్ చేస్తూ ఉన్నాను. ఈ పండ్లైతే బాగా పండలేదు, ఇక్కడ బాగా పచ్చిగా కూడా లేవు, మిడిల్లో ఉన్నాయి. వీటి పేరు మీరు ఎవరికైనా తెలిస్తే కూడా కామెంట్ చేయండి. ఇలా గుజ్జు మొత్తానికి సపరేట్ చేసుకొని మిక్సీ జార్లో వేశాను. ఇంకా ఇందులోనే పంచదార వేశాను. ఫస్ట్ టైం పంచదార అన్నట్టు నేను ఎక్కువ బెల్లంనే వాడుతూ ఉంటాను. అంటే పంచదార వేయకుండా బెల్లం వేస్తే వస్తుందో లేదో అని ట్రై చేశాను. పంచదార వేసి మిక్సీ పట్టేశాను. దాన్ని అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్లోకి వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టేశాను. సిమ్లో పెట్టి అలా మిక్స్ చేస్తూనే ఉన్నాను, సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అన్నట్టు. ఇందులోనే ఒక యాలక్కాయని కూడా వేసేసుకున్నాను. ఇక్కడ ఒక బౌల్లోకి 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను, మొక్కజొన్న పిండిని. కొన్ని పాలు వేసేసి బాగా మిక్స్ చేశాను. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత అందులోని మిక్స్ చేసుకున్న ఈ కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసేసి ఈ మ్యాంగో ప్యూరీలోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇలా మొత్తం మిక్స్ అయ్యి మనకి కొంచెం కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతూ వస్తుంది. చూడండి మొత్తం మిక్స్ అయిపోయింది కదా. ఇదైతే కొంచెం దగ్గర పడుతున్నట్టుంది, కార్న్ ఫ్లోర్ అనేది చిక్కగా చేస్తుంది కదా. సో ఇప్పుడైతే స్టవ్ కట్టేసాను, ఇంకా దగ్గర పడింది. ఇది కొంచెం చల్లారబెట్టేయాలి. కొద్దిగా చల్లారింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి వేసేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను చేసింది వచ్చేసి 2 బౌల్లోకి సరిపోయింది. ఇలా 2 బౌల్లోకి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి కరెంట్ పోయింది పెట్టేసిన కొద్దిసేపటికే. అలా నెక్స్ట్ డే తీసేస్తే కొంచెం గట్టిగా అనిపించింది, వాళ్ళు చూపించినట్టు జెల్లీలాగా రాలేదు. సో అంటే ఎక్కువ పెట్టినందుకే ఏమో కొంచెం జెల్లీలాగా ఐస్ క్రీమ్ లాగా అయిపోయింది. దీన్ని మళ్ళీ ఫ్రీజర్లో నుంచి బయట పెట్టేసి కొద్దిగా ఇదైన తర్వాత తీసిచ్చాను. బట్ టేస్ట్ అయితే సూపర్ ఉండింది. నచ్చితే ఒక లైక్ చేయండి.